తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1976లో ఒక కొత్త తరం హీరోయిన్స్లో వచ్చింది. అంతకుముందు కనుక చూసుకుంటే సావిత్రి, ఆ తర్వాత వాణిశ్రీ, ఈ హవా కొనసాగిన తర్వాత హీరోలు కొత్త తరం హీరోయిన్ల గురించి వెతుకులాట ప్రారంభించారు. ఆ వెతుకులాటలో వచ్చినటువంటి హీరోయిన్స్లో జయ అని కనుక పేరు పెట్టుకుంటే వాళ్ళకి మంచి దిగ్విజయంగా ముందుకెళ్తారనేటువంటి ఒక నానుడి, ఒక నమ్మకం సినిమా ఇండస్ట్రీలో ఏర్పడటం వల్ల సుజాత అనేటువంటి నటి జయసుధ అయింది, లలితారాణి అనేటువంటి పేరు గల ఆవిడేమో జయప్రద అయింది, అలివేలు మంగ తయారు అని చెప్పి పేరు గల ఆవిడేమో జయమాలిని అయింది. ఇక జయచిత్ర పేరు ఆవిడ కూడా జయచిత్ర కింద మార్చుకొని వచ్చింది. ఇలాగా ఈ నటీమణులు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త తరం వేవ్ స్టార్ట్ అయింది. సరే, జయ అని పేరు లేకపోయినా కూడా మంజులు కూడా ఆ టైంలో తన అందరినీ ఆరబోసింది. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి ఈ కొత్త తరం హీరోయిన్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన హవా నడిపించారు. జయచిత్ర చేసింది కొద్ది చిత్రాలైనా వాడికి మంచి ప్రాముఖ్యత గల పాత్రలే తొలినాళ్ళలో వచ్చాయి. సోగ్గాడు సినిమా ఆ రోజు ఆవిడ మొట్టమొదటి హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అయితే జయసుధే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలాగా ఆవిడ వేవ్ స్టార్ట్ అయింది. ఓ పక్కన జయసుధ వచ్చేటప్పటికి జయసుధ చాలా విభిన్న తరహాల క్యారెక్టర్స్ చేశారు. ముఖ్యంగా అడుగురాముడు లాంటి సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ వేసి ఎదురీతలో వేసి ఇలాగ నెమ్మది నెమ్మదిగా ఆవిడ అంచెలంచెలుగా ఎదిగి ఆవిడ మంచి హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక సూపర్ హీరోయిన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. అటు తమిళలో కానీ ఇటు తెలుగులో కానీ ఒక హవాని నడిపించారు.